నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబాక గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు కోతి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తన సహచర నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత గ్యారంటీ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తవుతున్నా ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని ఆయన విమర్శించారు. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నట్టేట ముంచారని, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ద్వారా ప్రతి లబ్ధిదారునికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరికి ఇవ్వలేదని, ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారని, పురుషులు బస్సులో ప్రయాణించడం కష్టతరమైందని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయక తాము బాధపడుతున్నామని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు. 10 ఏళ్ల పాటు భాజపా ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉండి అబానీ అదానీ తప్ప సామాన్య ప్రజానికానికి ఒరగబెట్టిందేమీ లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం దేశం బాగుపడాలంటే కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గోవర్ధన్ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దుబాక గ్రామ శాఖ అధ్యక్షులు కోతి శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ పెండ గంగాధర్, సీనియర్ నాయకులు నాగలి గోవర్ధన్ రెడ్డి, విజేందర్ రెడ్డి, నూకల నర్సయ్య, నిమ్మల కిరణ్, కూర నర్సయ్య, కోమటి శేఖర్, చిన్నోళ్ల వినోద్, గోస్కొండ నర్సయ్య, బూర్ల గంగాధర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా దుబాక గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వెళ్ళడం జరిగింది. మన బాజిరెడ్డి గోవన్న పార్లమెంట్ అభ్యర్థి మన బాజిరెడ్డి గోవన్న మన నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. కావున మా కార్యకర్తలు అందరు దాదాపు ఒక 50 నుంచి 60 మంది కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి మన బాజిరెడ్డి గోవన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ప్రజలు కూడా స్పందన బాగుంది. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 4 నెలల్లోనే మన తీరని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోవడం, ప్రజల్లో ఈ 3-4 నెలలనే తీవ్ర వ్యతిరేకత రావడం కూడా మనకు ప్రజలు అంటున్నారు. మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మన కారు గుర్తుకు ఓటేసి మన పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తాం, కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తాం అనడం జరిగింది. ఈ కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు తీరు ఎట్లుందంటే 6 గ్యారంటీలలో ఒకటి అమలు చేయడం జరిగింది. అది కూడా బస్సు. ఆ బస్సు కూడా ప్రజలు తిడుతున్నారు. ఆడోళ్ళు, అరే ఎందుకు పెట్టిండు వేస్ట్గా, అనవసరంగా మా డబ్బులు మేము లేకుండా ప్రయాణించకపోతుండే అది పెట్టి బస్సులలో ఎక్కకుండా వేసిండు. అది కూడా మన లేడీస్లలో స్త్రీలలో బాగా వ్యతిరేకత ఏర్పడ్డది. ఈ 5 గ్యారెంటీలలో ఏది సరిగా కూడా అమలు చేయడం లేదు. 50% మందికి కూడా అమలు చేయాలి. ఒకళ్ళకి అయితే ఒకళ్ళకి రాలే. 2,500 ప్రతి ఒంటరి మహిళకు 2,500 ఇస్తాడు. అది ఎక్కడ పోయింది? మన విద్యుత్ ఫ్రీ అన్నాడు, అది కూడా 40% వచ్చింది, అది కూడా అమలు కాలేదు. గ్యాసు కూడా ఎవరు తీసుకున్నా అని ఖాతాలకు పడతారు, ఖాతాలలో కూడా ఇప్పటిదాకా అవ్వలేదు. మాకు స్కూటీలు ఇస్తామన్నారు, అవి ఎక్కడికి పోయినాయి? ఏది కూడా మళ్ళీ 2 లక్షల రుణమాఫీ రాగా నేను ఎక్కగానే 9వ తారీఖు తీసుకొని 11వ తారీఖు నాడు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అవి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ దేవుళ్ళ మీద ఉట్టుపెట్టి ఆగస్టు 15 అని చెప్పి గడపడం తప్ప ఈ రేవంత్ రెడ్డికి చేతగానామీలు ఇచ్చి ప్రజలు చాలా మోసగించిండు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్కు ఖచ్చితంగా సర్వే రిపోర్ట్లో కూడా 8 నుంచి 10 సీట్లు వస్తాయని ఉన్నది. ఈసారి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఖచ్చితంగా గుణపడని చెప్తారు. బీజేపీ ఒక రామజపం తప్ప వేరే ఏం లేవు. మోడీకి కూడా మనకేమి హామీలు 15 లక్షలు మన అకౌంట్లో వేస్తాడు, అవి వేసిండా? ఏవి కూడా సరిగా వేయలేడు. ఒకటే జై శ్రీరామ్ అనే నిజానాథ్. మేము కూడా జై శ్రీరామ్ అంటాం, మేము కూడా హిందువులమే, ఖచ్చితంగా మేము రామభక్తులమే, దాంట్లో అతిశక్తి కాదు. మేము కూడా బొట్టు పెట్టుకున్నాం, దాంట్లో ఏం కాదు. కాబట్టి ఈరోజు బీజేపీ కూడా ప్రజలు మళ్ళీ కేసీఆర్ వస్తేనే మేము సుభిక్షంగా ఉంటాం. 24 గంటల కరెంట్ వస్తుంది, పింఛన్ కూడా వస్తుంది, పెంచుతామన్న 4,000 రూపాయలు ఇప్పటిదాకా కూడా పెంచలేడు. ఉన్న జనవరి నెల కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. మాకు దుబాక గ్రామంలో ఎంతో కరెంటు కొరత ఉంటుంది కాబట్టి అప్పుడు 3 కోట్లు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ప్రతి మోటార్ గార్డు కానీ ఇండ్లలో కానీ ఊళ్ళలో కానీ ప్రతి కాంబోలో వేయడం జరిగింది. అప్పుడు ఉన్న విద్యుత్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
కాడ ప్రతిసారి ఊళ్ళు విలేజ్లలో కూడా గంటకు పోవడం ట్రిప్ అవ్వడం కరెంట్ సరిగా ఉండక కూడా మా దుబాక గ్రామంలో చాలా పంటలు ఎండిపోయినాయి. ఈ వ్యతిరేకత కూడా దుబ్బాకలో పార్లమెంట్లో ఎలక్షన్లో భాగంగా గడప గడప ప్రచారం చేయడం జరిగింది. చేస్తే గడప గడపకు కూడా మంచి స్పందన లభించింది. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారి పరిపాలన బాగున్నది, బాజిరెడ్డి గోవర్న పరిపాలన బాగున్నది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చినా ఏవి కూడా నెరవేర్చలేదు. బస్సులలో పోతున్న బస్సులలో గుద్దుకున్నాడు అవుతున్నదని చెప్పి ఆడోళ్ళు కూడా స్పందన ఏర్పడేది. మాకు ఇప్పుడు గడప గడప తిరగడం వల్ల ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు, ఈ బస్సు ఇంటికి ఫ్రీ చేసిండ్రు, నెత్తి నొప్పి ఉన్నదని చెప్పి ఆడవాళ్ళు చెప్తున్నారు. ముసలోళ్ళు కూడా పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్ కూడా టైంకి వస్తలేదని చెప్పి ముసలి వాళ్ళు కూడా అంటున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోటి ఏమన్నా అంటే మహిళలకు రాని వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తామన్నారు. ఇదివరకు పెన్షన్ ఇచ్చలేదు. ఈ రైతు రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు వరకు ఇలా తీసుకొచ్చుకోరని చెప్తే మేము దడ పోయి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆగస్టుకి ఇస్తా, ఆగస్టు 15కి ఇస్తా, ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా అని రేవంత్ రెడ్డి ఇట్లా అబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చేయదని మాకు గుర్తయిపోయింది. బాజిరెడ్డి గోవర్న పరిపాలన బాగున్నది, కేసీఆర్ గారి పరిపాలన బాగున్నది. ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రజలలో సమైక్యత వచ్చింది. మాకు కూడా గడప గడపకు తిరగడం వల్ల మంచి స్పందన దొరికింది. ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్న గారు భారీ మెజారిటీతో గెలిపిస్తాము. ఖచ్చితంగా గెలిపించి బాజిరెడ్డి గోవర్నను పార్లమెంటుకి పంపించి పార్లమెంటులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మేలు వంచి కావాల్సిన నిధులు రాబట్టి అందరికీ మేలు చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ గారి మీద నమ్మకం ఉన్నది. అలాగే బీజేపీ ప్రభుత్వంలో మన ఉన్న ఎంపీ అరవింద్ గారు పసుపొడి తెస్తా, అద్దెస్తా, ఇద్దేస్తా అని చెప్పి ఎన్నో హామీ పత్రాలు రాసియడం జరిగింది. ఇప్పటికి కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇదే దుబ్బాక గ్రామంలో ఒక ఎంపీగా గెలిచి, ఇప్పుడు మన నిజామాబాద్లో ఎంపీగా గెలిచినప్పుడు దుబ్బాక గ్రామానికి అరవింద్ గారు ఒక్కసారి కూడా రాలేరు, ₹1 నిధులు కూడా ఇవ్వలే ఇప్పటి వరకు కూడా అని ప్రజలలో కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం చేసిన పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేసినవి కూడా మేము ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఇక కేసీఆర్ గారి పరిపాలన బాగుందని స్పందన మంచిగా లభిస్తున్నది. ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్న గారు గెలుస్తారని మాకు నమ్మకం ఉన్నది. గెలిపిస్తాం ఖచ్చితంగా.